కాబట్టి ఈ అరిషడ్ వర్గాలని జాగ్రత్త ఉంచుకోవడానికి షడ్రుచుల సమ్మేళనంతో మనం భాగం పెట్టుకోవాలి. ఇది ఆంతరంగికమైనది. ఇక అసలు భౌగోళిక స్థితి ఏమిటండి అని అంటే, కాలంలో వచ్చేటువంటి మార్పుకి, ఎండాకాలం వచ్చే మార్పుకి అనేక రకాల పురుగులు, అనేక రకాల బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఉండవు కదా, ఆ నీళ్ళలో లోపల ఉన్నటువంటి పురుగులని కూడా బయటికి వచ్చేసి రోగ సంక్రమణ ప్రారంభమవుతుంది. ఆ టైంలో వర్షాలు పడినా ఈ రోగ సంక్రమణ ఇంకెక్కువ అవుతుంది. మొదటి వర్షానికి, తొలకరి వర్షానికి ఎక్కువ రోగాలు వస్తాయి. ఎర్ర కాలంలో కూడా రోగాలు ఎక్కువ వస్తుంటాయి. సో ఈ రకమైనటువంటి విషయాలలో, ఇటువంటి ఇబ్బందుల కారణంలో మనం ఈ పులుపుని, తీపిని, ఒగరు, చేదులు తిన్నందువలన రాబోయేటువంటి ఋతువులకి, కాలానికి మన శరీరము సమశీతోష్ణ స్థితి పొందుకుంటుంది. ఇంతటి అర్థం ఉంది ఉగాది పచ్చట్లో. ఏదో ఉగాది పచ్చడి చేశాడు అని కార్టూన్లు వేసుకొని జోకులు చెప్పుకోవడానికి కాదు. సో అది తినడం వల్ల శరీర సమశీతోష్ణ స్థితి వల్ల మంచి ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకొని ఇది ఔషధంగా పనిచేస్తుంది. రాబోయేటువంటి కాలానికి సరిపోయేటువంటి చైతన్యాన్ని, శక్తిని కలిగించేది, రోగ నిరోధశక్తి కలిగించేది నా ఆయుర్వేద సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన ఉగాది పచ్చడి.